టీఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. యువశక్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. యువశక్తి కార్యక్రమం ద్వారా ప్రతి వారం మీ అందరి ముందుకు వస్తున్నాను. కొత్త యువతను మీకు పరిచయం చేస్తూనే ఉన్నాను. మరి ఈ వారం కూడా ఒక యువతతో మీ అందరి ముందుకు వచ్చేసాను. తనే లీలాంజలి. అసలు లీలాంజలి ధ్యానంలోకి ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తుంది, ధ్యానం ద్వారా తను ఎలాంటి లాభాలు పొందింది అన్నది అడిగి తెలుసుకుందాం. హాయ్ లీలాంజలి. నమస్తే మ్యామ్. ఎన్ని ఇయర్స్ అయింది మెడిటేషన్లోకి వచ్చి? నేను మెడిటేషన్కి వచ్చి 3 years అవుతుంది మేడం. 2021 అక్టోబర్లో నేను మెడిటేషన్కి రావడం జరిగింది. అది ఎలా అంటే మాది విజయనగరం డిస్ట్రిక్ట్లో ఒక పల్లెటూరు అనమాట. పెంట శ్రీరాంపురం అనే గ్రామం. అక్కడ నుంచి 3 kilometers డిస్టెన్స్లో రెవళ్ళపాలెం అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ నిత్యానంద స్వామి పిరమిడ్ కేంద్రం అనేది ఒకటి ఉందన్నమాట. నేను అక్కడ శివాలయం టెంపుల్కి వెళ్ళాను మేడం సోమవారం పూజ చేసుకోవటానికి. వెళ్ళేటప్పుడు ఆ పిరమిడ్ సెంటర్లో ఒక శ్రీదేవి మేడం అనే ఒక ఆవిడ నన్ను పిలవడం జరిగింది. ఒకసారి మెడిటేషన్ పిరమిడ్ సెంటర్కి రండి అని. నేను పూజ కంప్లీట్ చేసుకొని పిరమిడ్లోకి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాకు ఒక 5 minutes మెడిటేషన్ చేయించారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఆ పిరమిడ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎదురుగా పత్రిజీ గారి ఫోటో అండ్ శివుడు ఫోటో నాకు కనిపించింది. ఒకసారిగా నేను పిరమిడ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక రకమైన వైబ్రేషన్స్ అనమాట. అంతకుముందు నేను చాలా సఫర్ అయ్యాను హెల్త్ విషయంలో. అందుకనే నేను శివాలయం టెంపుల్కి పూజలు చేసుకోవడానికని వెళ్ళానమాట. అయినా నేను అప్పటికి హ్యాపీగా లేను. ఏదో తెలియని ఒక డిప్రెషన్లో అయితే ఉన్నానన్నమాట. ఫస్ట్ నేను ఆ పిరమిడ్లో అడుగు పెట్టగానే ఒక రకమైన అంటే ఇది కరెక్ట్ ప్లేస్ అని అనిపించింది అనమాట. నేను దేనికోసం అయితే వెతుకుతున్నానో అది నాకు ఇక్కడ దొరుకుతుంది అన్న ఫీలింగ్ కలిగిందనమాట. మేడం నాకు 5 minutes మెడిటేషన్ చేయించారు. కానీ నాకు ఇంకా సరిపోలేదు. ఇంకా కొంచెం సేపు ఉండాలి అనిపించింది. నేను మేడంని అడిగాను, ఇంకా నేను కొంచెం సేపు చేసుకోవచ్చా అనేసి. చేసుకోండి అన్నారు. ఒక 30 minutes వరకు నేను మెడిటేషన్ చేసుకున్నాననమాట. చాలా మంచి ఫీలింగ్ కలిగింది. అది నా మొదటి జర్నీ అట్లా స్టార్ట్ అయిందనమాట. సూపర్ సూపర్. సో అట్లాగా ఫస్ట్ టైమే చాలా బాగా మీరు కనెక్ట్ అవ్వటం జరిగింది. అవును మేడం, అవును. సో తర్వాత రెగ్యులర్గా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి చేసుకునేవాళ్ళ? అప్పటి నుంచి వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు, మేడం ప్రతి పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ, మీరు వచ్చి 45 days ఉండి మెడిటేషన్ చేసుకోవచ్చు. అట్లా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అదే రోజు నా ఫ్రెండ్కి ఫీవర్ ఉందన్నమాట. నన్ను తీసుకురావడానికి అనేసి వచ్చినప్పుడు తనతో కూడా ఒక 5 minutes మెడిటేషన్ చేయించారు. ఆ 5 minutes మెడిటేషన్ పిరమిడ్లో చేసినప్పటికీ తనకి కొంత రిలీఫ్ అనిపించింది. అప్పుడు నాకు నమ్మకం కలిగిందనమాట. ఇంత ఫీవర్తో సఫర్ అయిన తిను ఒక 5 minutes మెడిటేషన్ చేసినప్పుడు ఇంత రిలీఫ్ ఎలా వచ్చింది అని కొంచెం నమ్మకం కలిగింది. తర్వాత మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఒక వైజాగ్లో డాక్టర్ జీకే సార్ ఉన్నారు కదా, శ్రీదేవి మ్యామ్. ఆ శ్రీదేవి మ్యామ్ పౌర్ణమి ధ్యానంకి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నన్ను పరిచయం చేయడం జరిగింది. మేడం నాకు రమణ మహర్షి బుక్స్ చదవమని సజెస్ట్ చేశారు. 45 days మెడిటేషన్ చేయమని సజెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి నేను ఒక 45 days మెడిటేషన్ చేశాననమాట నా హెల్త్ ఇష్యూ క్యూర్ అవ్వటానికి. అది చేసిన తర్వాత నాకున్న హెల్త్ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది మ్యామ్. అది సూపర్ సూపర్. సో మీరు బిఫోర్ మెడిటేషన్ ఒకలాంటి ప్రపంచం చూసారు, ఎస్ మ్యామ్. ఆఫ్టర్ మెడిటేషన్ ఒకలాంటి ప్రపంచం చూసారు. ఏంటి డిఫరెన్స్ మీకు అనిపించింది? బిఫోర్ మెడిటేషన్ నేను హెల్త్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను అనమాట. మెయిన్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పటికీ 2020 Januaryలో పౌర్ణమి రోజు అనమాట నాకు ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంట్ అయినేటప్పుడు నేను రోడ్డు పైన పడిపోయాను. పడిపోయినప్పుడు కళ్ళు, చేతులు, కాళ్ళు మొత్తం బాడీ మొత్తం అట్లా ఉండిపోయింది. కళ్ళు మాత్రము అట్లా రెప్పలు కొట్టుకోవడం ఏం కాకుండా అలా ఉండిపోయాను అంతే. కాన్షియస్లోనే ఉన్నాను. కానీ పైన మూన్ కనిపిస్తుంది, ఏవో వెళ్తున్నాయి అక్కడ. అవి ఏంటో నాకు తెలీదు. నేను అనుకున్నాను అదేమైనా గోస్ట్, దెయ్యాలు అంటారు కదా, అలా ఏదో వెళ్తుంది ఏమో అనేసి నేను చచ్చిపోయాను, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అనుకున్నాను అనమాట. కొంచెం సేపు పోయిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. మళ్ళీ అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ అయింది. అయితే వెంటనే నాకు నేనుగానే లేచిపోయాను. వాళ్ళు మాయమైపోయారు. అంటే కొంచెం వైట్ డ్రెస్ ఉండి కొంచెం వింగ్స్ లాగా అలా ఉండి ఉన్నారనమాట. ఒక 2 ఫీమేలే.
కనిపించారు. సో, నేను వెంటనే లేచిపోయాను. బైక్ ఎక్కేసాను. ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత తెలిసింది మొత్తము నాకు చెవిలో నుంచి బ్లడ్ వచ్చిందనమాట. ఓయ్యో! చెవిలో నుంచి బ్లడ్ వచ్చేసి మొత్తం బట్టలన్నీ తడిచిపోయాయి. ఎందుకంటే నాకు బ్రహ్మ ముహూర్తం టైంలో అయిందది యాక్సిడెంట్. 4-4:30 మధ్యలో. అప్పుడు నన్ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం జరిగింది. అంత ఇంజ్యూరీ అయినా కూడా మళ్ళీ మీరు బైక్ డ్రైవ్ చేసుకొని ఇంటికెళ్ళిపోయారు. డ్రైవ్ అన్నయ్య గారు చేశారు. కానీ నేనంతా నేనే లేచి బైక్ ఎక్కేసాను. పద ఇంటికెళ్ళిపోదాము అని. వచ్చేసాము. నన్ను ఇంకా ఇంటికొచ్చి చూసుకున్నామనమాట. చూసుకున్నాక ఇంకా పెద్ద ఇంజ్యూరీ అని అనిపించి హాస్పిటల్‌లోకి తీసుకొస్తే నాకు బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి 2 టైమ్స్. అప్పుడు కొంచెం భయపడ్డారు. భయపడిన తర్వాత హాస్పిటల్‌కొచ్చిన తర్వాత ఏమైందంటే స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత దీనికి బ్రెయిన్ సర్జరీ చేయాలి అన్నారు. అందరూ షాక్ అయ్యారన్నమాట. తిని చూస్తే బానే ఉంది. బ్రెయిన్ సర్జరీ ఏంటి ఇదంతా కాదు అనేసంటే, అప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ఈవిడ కాన్షియస్‌లోనే ఉంది. అంతా బానే ఉంది. ఈవిడ బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే స్కల్ పగిలిపోయింది అని చెప్పారు. ఆ! స్కల్లు అండ్ ఇయర్ బోన్ అన్నమాట. 2 ఇట్లా మిక్స్ అయిపోయి పగిలిపోవడం వలన బ్లడ్ అనేది ఇయర్‌లో నుంచి వచ్చేసింది. సో, చేయాలని చెప్పారు. ఇంకప్పుడు నాకు సర్జరీ జరిగింది. బ్రెయిన్ సర్జరీ జరిగింది. కొన్ని నాకు సరిగా గుర్తులేదు ఎన్ని రోజులు కోమాలో ఉన్నాననమాట. సర్జరీ అయ్యాక కోమాకెళ్లారా మీరు? అంటే కొంచెం తెలివి రావడానికి టైం పట్టింది. ఓకే. కాన్షియస్‌లోకి రావడానికి మీకు టైం పట్టింది. పట్టింది మ్యామ్ బాగా. అందులో వచ్చిన తర్వాత ఏమైందంటే, నేను కాన్షియస్‌లోకి వచ్చిన తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లమ్స్ అన్నమాట. మాట రాలేదు. నడవటానికి రాలేదు. అంటే అప్పుడే పుట్టిన బేబీ ఎలా ఉంటుందో అట్లా అన్నమాట. అన్నీ. ఏం రాలేదు ఇంకా. హాస్పిటల్‌లో 2-3 మంత్స్ అట్లా అయిపోయిందా? నాకు సరిగా గుర్తులేదు మ్యామ్ యాక్చువల్‌గా. గుర్తులేదు. వచ్చిన తర్వాత నాకు మాట్లాడటానికి రాలేదు. నాకెవరు గుర్తులేరు ఫస్ట్. ఓకే. పూర్తిగా మెమరీ అనేది పోయింది. మాటలు రాలేదు. నడిచేటప్పుడు కూడా నడవలేకపోయేదాన్ననమాట. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నేను మెడిసిన్ వాడుతూ ఉన్నాను. అట్లా మత్తులోనే ఉండేదాన్ని. లైట్ పడేది కాదు. సౌండ్ పడేది కాదు. ఒక పిచ్చిదాన్ని ఒక డార్క్ రూమ్‌లో ఉండేదాన్ని. అలా నడుస్తూ ఉండేటప్పటికి ఒక 2-3 మంత్స్ తర్వాత అనుకుంటా. నడవాలి ఎలా ఏంటి అనేసంటే అది ఫ్లోర్ పైన కొంచెం సపోర్ట్ తీసుకుంటూ, కొంచెం గోడ పట్టుకుంటూ అట్లా నడవడం స్టార్ట్ చేశాను. అప్పటికి స్లోగా మెమరీ బ్యాక్ అయిందా మీకు? ఇమాజినేషన్ ప్రాబ్లమ్ అయితే ఉండింది. అంటే ఇప్పుడు మా బ్రదర్ ఉన్నారంటే ఎలా ఉంటారనేది తెలిసేది కాదు. బ్రదర్ ఉన్నారని తెలిసింది. ఆ స్టేజ్‌కైతే వచ్చేసాననమాట. నాకు ఫ్యామిలీ ఇలా ఉన్నారు, వీళ్ళున్నారని తెలిసింది. కానీ వాళ్ళ ఫేస్ అనేది నాకు గుర్తొచ్చేది కాదు. ఫోన్‌లో అన్నయ్య వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఓకే. కానీ అన్నయ్య ఇలా ఉంటాడని తెలీదు. అదెలా అంటే మళ్ళీ నేను వాళ్ళ మ్యారేజ్ ఆల్బమ్ చూసి వీళ్ళు అని గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకున్నానన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా అలా నడవడము, గోడ పట్టుకొని నడవడము అట్లా చేసి మా ఇంటికి అపోజిట్‌లో ఒక డాక్టర్ గారు ఉండేవారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అతను. రిటైర్ అయిపోయి 104లో వర్క్ చేస్తున్నారు. అతను డాక్టర్ కదా అని నా ప్రాబ్లమ్ చెప్పాననమాట. ఇలా ఉంది నాకు అంటే అతను రోజు మాట్లాడటము, రోజు న్యూస్ పేపర్ చదవడము. 3-4 టైమ్స్ న్యూస్ పేపర్ చదివిన తర్వాత మళ్ళీ నీకు గుర్తొస్తుందో లేదో చెక్ చేసుకో. అంటే మళ్ళీ మనం ఒకసారి చదివాక ఇది నేను చదివానే అనిపిస్తుంది గదా! అలా అనిపిస్తే పర్వాలేదు. అలా అనిపించేంత వరకు చదువు. నాకు పదాలు ఇప్పుడు అది మొబైల్ అని తెలుస్తుంది. దాన్ని మొబైల్ అంటారని అది వచ్చేది కాదు. ఆ పేరు వచ్చేది కాదు. మొబైలే. ఒక్కోసారి ఏమైందంటే అది మొబైలే. మీరు మొబైల్ అని నాకు చెప్పినా అది మొబైల్ అని తెలిసేది కాదు. అంటే అక్కడ పెట్టి. మీరొక పేరు చెప్పారనుకోండి. ఒక ఆరెంజ్ అని చెప్పారనుకోండి. ఆ ఆరెంజ్ అనేది మనకి మైండ్‌లో వచ్చేస్తుంది. పిక్చర్ వస్తుంది. ఆరెంజ్ అంటే ఇలా ఉంటుంది అని. అలా వచ్చేది కాదనమాట. సో, అలా సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఆ డాక్టర్ గారు చెప్పారు, "నువ్వు బయటకు కూడా వచ్చి వాకింగ్ చేయడం ఇవన్నీ చెయ్యు. నువ్వు బాగా బుక్స్ చదువు" అని నాకు సజెస్ట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు టేబుల్ పైన అన్ని బుక్స్ పెట్టారు. అతను ఇది తీసుకో, ఇది చదువు అని చెప్పలేదు. నేనే అన్నీ చూస్తూ
ఒకటి ఇలా బుక్ తీశాననమాట. 'ధ్యాన శక్తి' అని ఒక బుక్ వచ్చింది. వావ్! ఆ! అసలు ధ్యానం అంటే ఏంటో తెలీదు. ఇది నాకు బిఫోర్ మెడిటేషన్ ఈ స్టోరీ అదే అంతా. అర్థమైంది. 'ధ్యాన శక్తి' అని బుక్ వచ్చిందనమాట. అది 'ధ్యాన శక్తి' అనే బుక్ తీసుకొని నేను అది తట్టవర్తి వీరరాఘవరావు గారిది హ్మ్. రాసారు ఆ హ్మ్. బుక్కు. అది తీసి చదవడం స్టార్ట్ చేశాను. కొంచెం నాలో కాన్ఫిడెన్స్ పెంచుకోవడము, నన్ను నేను మోటివేట్ చేసుకోవడము, ఎలాగైనా నడవాలి, ఎలా అయినా మాటలు బాగా మాట్లాడాలి. ఎందుకంటే నేను చాలా హైపరు హ్మ్. హ్మ్. బిఫోర్ సర్జరీ. అపోజిట్‌గా అయిపోయిందనమాట లైఫ్ అంతా. చాలా అసలు ఏడుపొచ్చేది. ఎందుకు బ్రతికున్నాను? ఏంటి? అసలు నా పర్పస్ ఏంటి? చచ్చిపోయుంటే బావుంటుండే అక్కడ ఆ యాక్సిడెంట్‌లో. ఇదంతా ఫేస్ చేయాల్సొస్తుంది అనేసి. అప్పుడు నేనెళ్ళాను పైకి హ్మ్. సూసైడ్ చేసుకుందామని. హ్మ్. వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాకు నేను 2 క్వెషన్స్ అడిగాననమాట. ఏమని? అసలెందుకు నువ్విప్పుడు చనిపోవాలనుకుంటున్నావు? ఒకటి. ఇంకో రెండోదేంటంటే, నీ పుట్టుకకు నువ్వు కారణం కాదు కదా! నువ్వెందుకు చనిపోవాలి? ఈ 2 క్వెషన్స్ అడిగాననమాట. అడిగితే నిజమే. నేను పుట్టడానికి కారణం నేను కాదు. సో, చనిపోవడానికి కూడా నేను కారణం కాకూడదు. ఆత్మహత్య మహాపాపం అంటారు గదా! అది ఆటోమేటిక్‌గా పోవాలి ఈ బాడీ అనేది అనుకున్నా. రెండోదేంటి అసలెందుకు చనిపోవాలనుకుంటున్నావంటే, ఈ శారీరకంగా వచ్చే బాధలకి మానసికంగా కుంగిపోయి కదా నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. వాటి నుంచి బయటికి రా. అధిగమించు అని ఇట్లా నేను అంటే సినిమాలో చూపించినట్టు ఇట్లా అనుకున్నాననమాట. ఆకాశం వైపు చూసి. అనుకోగానే వండర్‌ఫుల్. ఆ! సరే అని ఇంకా వాల్ కిందకి దిగిపోయాను. హ్మ్. దిగిపోయి వచ్చేసాను. ఆ నెక్స్ట్ డేనే మనకి ఈ బుక్కు రావడం జరిగిందనమాట. 'ధ్యానశక్తి' బుక్కు. హ్మ్. హ్మ్. ఇంకా ఆ బుక్కు చదవడం స్టార్ట్ చేశాను. అంకుల్ కూడా "నీతోనే పెట్టుకో బుక్కు మాకివ్వద్దు" అని జెప్పారు. అది పట్టుకొని ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు నేను శివాలయం పూజలకి వెళ్ళడము, ఇట్లా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా అని టెంపుల్‌లో టైమ్ స్పెండ్ చేయడము, ఏవైనా చిన్న చిన్న శ్లోకాస్ చదవటము అట్లా స్టార్ట్ చేస్తూ ఉండేటప్పుడు ఈ పిరమిడ్ మెడిటేషన్ అనేది నాకు పరిచయం జరిగిందనమాట. మీరు చెప్తూ ఉంటే ఎవ్రీథింగ్ హ్మ్. ఈజ్ మాస్టర్స్ ప్లాన్‌లా అనిపిస్తుంది నాకు. అంటే హ్మ్. మీకు ఆల్రెడీ మీరు చచ్చిపోయి మళ్ళీ ఆ! వెనక్కొచ్చారు. అంతే మ్యామ్. ఇది రీబర్త్ అన్నమాట. అవును మ్యామ్. పునర్జన్మ. యెస్ మ్యామ్. ఎందుకంటే మీ లైఫ్‌కి ఒక టర్నింగ్ పాయింట్. యెస్ మ్యామ్. ఏదైతే లీలాంజలి ఉందో, పాత లీలాంజలి అన్నది ఆ కథ అక్కడితో సమాప్తం చేసి, ఆ! ఇప్పుడు ధ్యాన లీలాంజలిగా కొత్త అవతారం ఆ! అవును మ్యామ్. ఎత్తడానికి ఈ ఇన్సిడెంట్ అన్నది జరిగింది. మీకిదొక టర్నింగ్ పాయింట్ యెస్ అన్నమాట. మ్యామ్. యెస్ మ్యామ్. అప్పుడు నాకు జీకే సార్‌కి నా రిపోర్ట్స్ అవి చూపించినప్పుడు కూడా రిపోర్ట్స్ చూసి తనే అన్నారు. "అసలు నువ్వు ఎలా బ్రతికావు" అని. ఎందుకంటే అతను డాక్టర్ కదా మ్యామ్. అవును. తనకి చూసారు రిపోర్ట్స్ మొత్తం అన్నమాట. చూసి "అసలు ఎలా బ్రతికావు? నువ్వు బ్రతికావంటే ఏదో పర్పస్ ఉంది. అసలు నీకు ఆ రోజుతోనే ఇంక అయిపోయింది. ఏదో ఉంది నువ్వు చేయాల్సింది. అందుకే నువ్వు బ్రతికావు" అని సార్ చెప్పడం నాకు జరిగింది. తర్వాత ధ్యానంలోకొచ్చాక నాకు కూడా తెలిసిందన్నమాట. ఇంట్లో కూడా నేను అదే చెప్పాను. మీరిచ్చిన జన్మ అయిపోయింది. ఇది వేరే జన్మ. అందుకనే నాది బిఫోర్ మెడిటేషన్ లీలా కుమారి అన్నమాట. హ్మ్. హ్మ్. లీలాంజలిగా అందుకే మారిపోయాను. సూపర్. సూపర్. పేరు మీకు మీరే మార్చేసుకున్నారు. డ్యాడీ మార్చారు. ఓకే. ఓకే. ఆ! ఆ! ఓకే. ఫైన్. అది మ్యామ్. చాలా చాలా బావుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా మీరు చెప్తుంటే హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా కొంచెం ఎక్సైటెడ్‌గా కూడా ఉన్నానన్నమాట. ఆ! నెక్స్ట్ ఏంటి? అవును వెరీ మ్యామ్. నైస్. ఎక్సలెంట్ ఎక్స్‌పీరియన్స్ అబ్బా! అంటే మేము ఇంటర్వ్యూస్ చేసినప్పుడు రేర్‌గా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు మేము వింటూ ఉంటాం అన్నమాట. ఎలా అంటే మెడిటేషన్ ఒక పంతంలా చేశాను మ్యామ్. హ్మ్. అప్పుడు నేను సఫర్ అయ్యానని చెప్పాను కదా! హ్మ్. అసలు అందరూ ఇంతింత కనిపించేవాళ్ళనమాట. ఏంటి తెలిసేది కాదు. బాడీకి ఏజ్ అనిపించింది. మైండ్‌కేమో ఒక చిన్న పిల్లల ఏజ్ ఒచ్చేసింది. ఏం చేయాలో తెలియనప్పుడు 45 డేస్ మెడిటేషన్ చేయమన్నారు గదా! నేను శివాలయంలో చేశాను 45 డేస్. తెల్లవారి 3కి లేచిపోయి 4 కల్లా శివాలయంకెళ్ళిపోతే ఒక 2 డేస్ సెకండ్ డే అనుకుంటా శ్మశానంలో ఉంటుంది మా ఊర్లో శివాలయము. అక్కడికెళ్ళేటప్పుడు ఎవరో బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారనమాట. ఫుల్‌గా మరి అవేంటారు అవొచ్చి డిస్టర్బ్ చేయడానికో మరి ఏంటో తెలీదు. వస్తున్నప్పుడు నేను చెప్పాను ఒకటే, "నేనైతే లేవను. నేనైతే కళ్ళు తెరవను. మీరేమైనా చేసుకోండి. నేనిలాగే కూర్చుంటాను. నేను భయపడను. నేను చావుకే భయపడలేదు. మీరిప్పుడు నేను ధ్యానంలో ఉంటే డిస్టర్బ్ చేస్తే నేను భయపడతానా?
అని గట్టిగా చెప్పాను. గట్టిగా ఒక 2 డేస్ తర్వాత ఇంకా మరి రాలే వాళ్ళెవరు కూడా. అప్ నాకు కొంచెం భయం అనిపించినా బయటికి మాత్రం ధైర్యంగానే అంటే ధ్యానంలోనే నేను చెప్పాననమాట. కళ్ళు తెరవకుండా. సో, అది కూడా నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. శివాలయంలో శివుడి దగ్గర. ఇక అప్పటినుంచి నాకు శివుడంటే చాలా ఇష్టం అనమాట. శివుడి దగ్గరే ధ్యానం చేస్తాను. ఊర్లో ఉండేటప్పుడు శివాలయంకి వెళ్ళి ధ్యానం చేస్తాను. శివుడితో కనెక్ట్ అయ్యి ఉంటాను. సో, అట్లా మొత్తం మీదకి లీలా కుమారి కాస్త లీలాంజలిగా మారాను. లీలాంజలిగా మారి కొత్త జన్మ. ఆ తీసుకున్నా. వర్డ్ ఏదైతే ఉందో మీ తల్లిదండ్రులు మీరిచ్చిన జన్మ అయిపోయింది నాకు. అయిపోయింది మ్యామ్. చాలా ఎఫెక్టివ్‌గా, అయిపోయింది. డీప్‌గా కనెక్ట్ అయింది ఆ ఒక్క వర్డ్. అయిపోయింది ఎగ్జాక్ట్‌లీ. మ్యామ్. నిజమే యాహ్! అది. ఎందుకంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు తెలీదు. అది నేనే చూసాను. నెక్స్ట్ డాక్టర్స్ కూడా చెప్పారు కదా! అందరూ షాక్ అనమాట. సర్జరీ ఏంటి అంత బాగున్నా అంత స్కల్ నాకు ఎలా అంటే ఇక్కడ ముక్క, ఇక్కడ ముక్క అలా విరిగిపోయింది స్కల్. ప్రెజెంట్ నాకిప్పుడు ఇక్కడ స్కల్ లేదు. సీరియస్‌లీ. సీరియస్‌గా. ఓకే. ఈ పార్ట్ ఇక్కడ నాకు స్కల్ లేదు. చిన్న పిల్లలకి ఇక్కడ మనకి చిన్నప్పుడు ఇలా కొట్టుకుంటా ఉంటది గదా! నాకు ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటా ఉంటదనమాట. ఓకే. అట్లాంటిది నా బ్రెయిన్ వర్క్ చేయడం అంటే చూడండి. అసలు నిజంగా మెడిటేషన్ మిరాకిల్ ఇది. ఆ! అప్పుడు అయిపోయినాక ఆ బుక్ మీకు అలా కనిపించడం, అన్ని బుక్స్‌లో ఆ ఒక్క బుక్ మీరు చూజ్ చేసుకోవటం. ఎందుకంటే నేను మెడిటేషన్‌కొచ్చాక మిరాకిల్స్ జరగడం వేరు మేడం. మెడిటేషన్‌లోకి రావడానికి నాకు మిరాకిల్స్ ఎగ్జాక్ట్‌లీ రావటానికి. జరిగాయి. నాకు ఈ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఆ యాక్సిడెంట్ కూడా చూడండి అన్నయ్య ఉన్నారు, వదిన ఉన్నారు అక్కడ. ఆ 10 మినిట్స్ ఎవరైతే పైనుంచి ఇలా జరుగుతుందని చెప్పాను కదా! నేను చచ్చిపోయాను ఆల్రెడీ తీసుకెళ్ళిపోవడానికి ఎవరో వచ్చారు అనేసి. నాకు ఏంజెల్స్ అని అది కానీ అప్పటికేం తెలీదు. వాళ్ళు దేవతలా, ఏంజెల్సా ఏంటో తెలీదు. ఆ 10 మినిట్స్ వాళ్ళేమయ్యారో వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయలేదు. అక్కడున్న వాళ్ళు నేను పడిపోగానే తీసేస్తారు గదా! 10 మినిట్స్ వాళ్ళెందుకు తీయలేదు నాకు అర్థం గాలేదు. ఆ 10 మినిట్స్ అదేదో జరిగింది. జరిగిన తర్వాత నాకు నేనుగానే లేచి వెళ్ళిపోవడము. తర్వాత ఇలా సర్జరీ అవ్వడము. తర్వాత ఆ బుక్ నా లైఫ్‌లో ఒక ధ్యాన శక్తి బుక్ మన పిరమిడ్ మెడిటేషన్ బుక్ రావడము. తట్టవర్తి గారిది. అలా జరగడం. కలిసారా మీరు తటవర్తి? కలిసాను మ్యామ్. చెప్పారా ఎక్స్‌పీరియన్స్? లేదు మ్యామ్ చెప్పలేదు. చెప్పండి. శ్రీశైలంలో 5 డేస్ వర్క్‌షాప్ పెట్టారు సారు. శ్రీశైలం వెళ్ళాను మ్యామ్. మాట్లాడండి. సార్ మాట్లాడతారు. ఓకే. మాట్లాడి చెప్పండి. సో, ఆయనకు కూడా తెలియాలి గదా! అసలు. ఆయనకి తెలియకుండానే ఆయన టర్నింగ్ ఇచ్చారు. ఆయన పుస్తకమే మీకు కనిపించటం. ఫస్ట్ పరిచయం అయితే అదే కదా! జరిగింది నాకు. ఆయన ప్రత్యక్షంగా ఎంతో మందికి ధ్యానం చెప్తుండొచ్చు. పరోక్షంగా ఆయన మీకు మెడిటేషన్‌కి కారణం అయ్యారు ఆయన బుక్. అవన్నీ చూసే నేను అట్లా ఫిక్స్ అయ్యాను. పేరెంట్స్ ఇచ్చిన జన్మ అయిపోయింది ఇంకా. ఇది మీది కాదు అని ఫిక్స్ అయిపోయాను నేను. ఇది నా జన్మ. నేను మళ్ళీ పుట్టాను. ఇంకోటేంటంటే అప్పుడు నేను పుట్టింది పౌర్ణమి. నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ పౌర్ణమి రోజే. నాకు యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చింది గూడా పౌర్ణమి రోజే. సూపర్. సో, నాకు పౌర్ణమి రోజు ఎనర్జీస్ బావుంటాయి మ్యామ్. చాలా బావుంటాయి. పౌర్ణమి రోజు. నేను ధ్యానంలో 45 డేస్ చేసిన తర్వాత కూడా ఎలా అంటే కొన్ని నాకు స్మెల్స్ అన్నమాట. స్మెల్స్ ద్వారా తెలిసేది. ఎవరికైనా ఏదైనా అవుతున్నా, మనకి దగ్గర క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అంటే స్మెల్ బట్టి తెలిసిపోయేది. అంటే చెప్పచ్చో లేదో నాకు తెలీదు కానీ ఎవరైనా చనిపోతుంటే తెలిసిపోయేది నాకు. అది ఎవరికి చెప్పాలో తెలియక మా వదినకి చెప్పేదాన్ని. అంటే అది విపరీతమైన ఒక తట్టుకోలేనంత స్మెల్ అన్నమాట. నాకు తెలీదు. ఎందుకిలా జరుగుతుంది? ఎప్పుడు నేను ఇటువంటి స్మెల్స్ చూడలేదు కదా! అని. ఎవరో ఒకరు చనిపోవడం జరిగేదన్నమాట. విలేజ్‌లోనే దూరంగా ఉన్న వాళ్ళు చనిపోతే ఒకలాగా. మన స్ట్రీట్‌లో చనిపోతే ఒకలా అన్నమాట. మనకు బాగా తెలిసిన వాళ్ళు చనిపోతే ఒకలా. కానీ అలా తెలిసేది నాకు. అదంతా మెడిటేషన్ ద్వారానే నాకు వచ్చిందనమాట. తర్వాత ఈ సీనియర్ మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళకి నేను చెప్పడము. ఆ టైంలో నేను భరించలేకపోయేదాన్ని ఆ స్మెల్ అనేది. నాకెందుకు ఇలా అనేసంటే కొంతమంది సజెస్ట్ చేశారు. "నువ్వు ఇంకా బాగా మెడిటేషన్ చేసి అడుగు. నాకిప్పుడు ఇది అవసరం లేని ఎనర్జీ మంచిగా ఎక్కువ రోజులు మెడిటేషన్ చేసి ఇంకా మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ రావాలి" అని అట్లా
మాస్టర్స్కి అడగమని చెప్పడం జరిగింది. నాకు చెప్పాను కదా నిత్యానంద స్వామి పిరమిడ్లో, అక్కడ కూడా నేను ఆ సమాధి చాలా మంచి ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. నిత్యానంద స్వామి పిరమిడ్ పక్కన ఆయన సమాధి ఉందన్నమాట. సమాధి దగ్గరికి వెళ్ళి నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా అంటే చాలా డీప్గా వెళ్ళిపోయాను. నాకు తెలీదు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నప్పుడు గంధం స్మెల్ వచ్చింది. చాలా కొన్ని సెకండ్సే తెలీదు నాకు. అలా ఎవరో వచ్చారేమో ఏదో అనుకున్నా, అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ నాకు విభూది స్మెల్ వచ్చింది. అది నేను సైలెంట్గా మెడిటేషన్ చేసుకొని వచ్చేసాను. 3 అవర్స్ కూర్చున్నాను. అప్పుడు వచ్చి సీనియర్ మాస్టర్స్కి అడిగాను, ఇలా వచ్చిందంటే, అప్పుడు నువ్వేం చేయాలంటే లీలా మాస్టర్స్తో మాట్లాడాలి. ఎవరు మాస్టర్ వచ్చారు, ఏంటి, ఏమైనా నేను చేయాల్సింది ఉందా, లేకపోతే ఏమైనా మీరు చెప్పడానికి వచ్చారా, అట్లా అడగాలి. అప్పుడు నాకు ఏ స్మెల్ అయితే ఏంటన్నది అప్పుడు తెలిసిందనమాట. ఇట్లా నాకు అలా కాకుండా ఈ మాస్టర్స్ కాకుండా కొంచెం వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా తెలుస్తుంది. ఒక కట్టెల స్మెల్ అనమాట, కట్టెలు కాలుతున్న స్మెల్. అప్పటి నుంచి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్, చెప్తాను, పర్వాలేదు. మా విలేజ్లో జ్యోతి అని ఉంటారు ఆవిడ. నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాతో పాటు మెడిటేషన్ చేయడానికి ఇంటికి వచ్చారు, చేశారనమాట. మెడిటేషన్ చేస్తున్నప్పుడు తను అన్నారు, లీలా నీకు ఇక్కడ ఇంటి దగ్గర చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా, నేను ఒక్కదాన్నే ఉంటాను, ఇంటికి రా అనేసి. సరే అని వెళ్ళామన్నమాట. వెళ్ళి ఒకరోజు మధ్యాహ్నము మెడిటేషన్లో కూర్చున్నాం ఇద్దరము. రెగ్యులర్గా కూర్చున్న ప్లేస్లో తను కూర్చున్నారు, నేను సోఫాలో కార్నర్లో కూర్చున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అనుకుంటా కూర్చున్నాము. కూర్చోగానే ఇంకా కూర్చోలేకపోతున్నాం, విపరీతమైన వేడి. ఎంత అంటే మనం ఫైర్ క్యాంప్ దగ్గర ముందున కూర్చుంటే అంత వేడి, కూర్చోలేకపోతున్నాం. ఏదో జరుగుతుంది, ఏమవుతుంది, నేను లేవను అనేసి అలా ఉన్నా అనమాట. ఎంతలో వచ్చారనమాట, అతను ఎవరో బ్లాక్గా వచ్చి ఆ కార్నర్లో కూర్చున్నారనమాట. కూర్చుంటే నేను అడుగుతున్నా ఎవరు అని. సమాధానం లేదు, మాట్లాడట్లేదు, కూర్చున్నాడు అంతే. సోఫాకి ఈ కార్నర్లో నేను, ఆ కార్నర్లో తను కూర్చున్నారు. అయితే అప్పుడు నేను ఎప్పుడైతే లేవలేదో ఒక 15 మినిట్స్ తర్వాత ఆవిడ లేచిపోయింది. మెడిటేషన్ చేస్తున్న జ్యోతి అన్న ఆవిడ లేచిపోయి వెంటనే ఫ్యాన్ ఆన్ చేసేసి టీవీ ఆన్ చేసి పిఎంసి పెట్టేసింది. వాటర్ తాగింది. నేను ఇంకప్పుడు డిస్టర్బ్ అయిపోయి నేను లేచానమాట. తర్వాత వాటర్ తాగాము ఇద్దరము. అడిగాను, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, బాగానే ఉందంటే, బాగానే ఉంది లీలా అని చెప్పారు. నేను అప్పుడు చెప్పాను, నేను ఈరోజు మీ ఇంట్లో మెడిటేషన్ చేశాను కదా, నాకు ఎప్పుడు లేదు ఇట్లా జరిగింది. చాలా విపరీతమైన వేడి, సెగలుగా పొగల్లాగా వచ్చేసింది. ఇక్కడ ఎవరో ఉన్నారు జ్యోతి, ఎవరో వచ్చారు కానీ మాట్లాడట్లేదు అంటే, నేను చెప్పిందంతా వినింది తను. వినేసిన తర్వాత అనింది, నువ్వు భయపడకు, నేను చెప్తాను అనింది అనమాట. లేదు నేనేం భయపడను, చెప్పు ఏంటంటే, తను మా హస్బెండేను అనింది అనమాట. అవునండి, వాళ్ళ హస్బెండ్ చనిపోయారనమాట. మా హస్బెండేను అనేసాను. నువ్వు చెప్పింది నిజమే, మా హస్బెండేను, ఇన్ని ఇయర్స్ నుంచి నాతోనే ఉంటున్నారు, ఇలా అనేసి చెప్పిందనమాట. ఇక్కడే ఉన్నారు ఇలా అని. అవునా అనేసి. కానీ అప్పుడు నేను చెప్పాను, ఇది చాలా రాంగ్, అది అట్లా చేయకూడదు, నువ్వే చెప్పేసేయ్ తనకి, వెళ్ళిపోమని. నువ్వే చెప్పాలి, ఎవరు చెప్పినా వినరు. నీ మీదున్న ప్రేమతోనో, వాళ్ళిద్దరికీ ఇద్దరు ఎఫెక్షన్ బాగా అనమాట. నువ్వు బాధపడుతున్నావనో, నువ్వు చూపించిన ప్రేమకో తను ఆత్మ అనేది ఇక్కడ ఉండిపోయింది ఇన్ని ఇయర్స్ నుంచి, ఒక 20 ఇయర్స్ నుంచి అలా ఉండిపోయింది. లేదు, ఉన్నతమైన లోకాలకి వెళ్ళడానికి వాళ్ళకి మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. సో నీకు ఇది కాదు, శరీరం లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఉండుంటే హ్యాపీ అని నువ్వే గట్టిగా చెప్పు, నువ్వు రావద్దు ఇక్కడికి, మాస్టర్స్ మంచి హెల్ప్ తీసుకొని హ్యాపీగా ఉన్నతమైన లోకాలకి వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అనేసి అంటే, ఇంకా ఆ రోజు నేను చెప్పేసి వచ్చేసాను. ఆ రోజు నైట్ చాలా ఇబ్బంది పెట్టాడంట తనకి. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి, నన్ను పంపించేయాలనుకుంటున్నావా, మన ఇద్దరి మధ్యకి ఎవరో వస్తారా, అమ్మాయి చెప్పింది నువ్వు వింటావా అని అట్లా కొంచెం తనకి బాగా ఇబ్బంది పెట్టడం జరిగితే ఆ నైట్ ఏం చేయాలో తెలియక నాకు కాల్ చేద్దాం అనుకుందంట. నైట్ డిస్టర్బెన్స్ ఎందుకని ఇంకా ఏం చేయలేదు.
ఎర్లీ మార్నింగ్ చేస్తుందనమాట. పాపము ఏం చేయాలో తెలియక నేను ధ్యాన సంజీవిని అని ఒక బుక్ ఇచ్చాను ఆంజనేయ స్వామిది. ఆ బుక్కు తల కింద పెట్టుకొని పడుకుందంట. ఆ బుక్ పెట్టుకున్న తర్వాత ఇంకా అతను రాలే. మార్నింగ్ నాకు 5:00 కాల్ చేసి చెప్పింది. నైట్ చాలా నాకు ఇబ్బంది పెట్టారు అతను. నేను చెప్పాను, ఎన్ని ఇబ్బంది పెట్టినా నువ్వు చెప్పినట్టే చెప్పాను. ఒప్పుకోలేదు. చాలా నాకు తీసుకెళ్ళిపోతానన్నట్టు అట్లా చేశారు అనేసంటే, అప్పుడు మరేం చేసావు జ్యోతి అనేసంటే, నేను ధ్యాన సంజీవిని బుక్ ఇచ్చావు గదా! అది పెట్టుకొని పడుకున్నాను. పడుకుంటే ఇంకా మరి రాలేదు అని జెప్పారు. అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ మంచిగా వచ్చాయి మేడం ధ్యానంలో. మెయిన్ ఏంటంటే నేను ధ్యానంకొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో 45 డేస్ మెడిటేషన్ చేశాను కదా! నాకు అప్పటికి 3 మంత్స్ కోర్స్ ఉంటుండే. నాది బ్రెయిన్ సర్జరీ అయింది గదా! ఇంజెక్షన్స్ అని, టాబ్లెట్స్ అని బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వచ్చాయి నాకు. అయినా సరే ఓవర్ డోస్ తీసుకొని ఒక మత్తులో ఉండేదాన్ని. మెడిసిన్ వేసుకోననమాట. నైట్ టైమ్ ఇంజెక్షన్స్ వేసుకునేదాన్ని. డే టైమ్ టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. 24 అవర్స్ నేను మత్తులోనే ఉండేదాన్ని. దానివల్ల బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోయాను. అయినా సరే కావాలనే తీసుకునేదాన్ని నేను. తొందరగా రికవరీ అయిపోతానేమో అనేసి. కానీ మెడిటేషన్‌కొచ్చి 45 డేస్ చేసిన తర్వాత 3 మంత్స్ కోర్స్ వదిలేసాను. సూపర్. 3 మంత్స్ కోర్స్ వదిలేసాను. బయటకొచ్చి నడవలేని నేను అది శివాలయంలో 45 డేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 50 కిలోస్ పులిహోర చేశా నేను. ఓహ్! సూపర్. రైస్ 50 కిలోస్ రైస్, పులిహోర నేనే చేశాను. హ్మ్. ప్యాకింగ్ చేశాను. మొత్తం విలేజ్ అంతా ప్రసాదం పంచా. అసలు నడవలేను నేను. అది కూడా నా లైఫ్‌లో నాకు పెద్ద మిరాకిలే. ఎందుకంటే నేను బయటికి రాలేదు అప్పటి వరకు. ఓన్లీ ఆ 45 డేస్ మెడిటేషన్‌లో నాకు అంత కనిపించి ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరిందనమాట. టైం దొరికినప్పుడల్లా కూర్చునేదాన్ని మెడిటేషన్‌లో. ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ ఎవరో ఒకరు కనిపించడము. నాకు ఇంకోటేంటంటే ఏవైనా మనం ముందు అనుకుంటాం కదా! మనకొక ప్రాబ్లమ్ వస్తుంది అనేసి. తెలీదు. అట్లా ముందుగుండానే తెలియటము. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ మనం అనుకుంటాం ఇది కరెక్టేనేమో ఈ వేలో వెళ్ళిపోతే, వీళ్ళని నమ్మితే. మనకొక ఇండికేషన్ వస్తదనమాట. అది మెసేజ్ రూపంలో అవ్వచ్చు, ఒక యూట్యూబ్‌లో వీడియో రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఒక బుక్‌లో ఏదో ఒక పేజ్‌లోనే అవ్వచ్చు. అట్లా నాకు వచ్చేదనమాట ఒక మెసేజ్. ఆహా! నా మైండ్‌లో ఇదుంది. ఇది దానికన్నా రిలేటెడ్‌గా ఉంది. ఇది చేయొద్దు. ఓహ్! ఇది చేయాలి. అట్లా. ఎవరికైనా మనం ఒకటి చెప్పాలి అనుకునేటప్పుడు మొహమాటంతో చెప్పలేమనుకోండి. అది వెంటనే వచ్చేసేదనమాట. వాళ్ళ మనసులో కలిగి అది నా వరకు వచ్చేది ప్రతీది. అది లైక్ టెలిపతి అంటారు గదా! హ్మ్. హ్మ్. అట్లా చాలా విషయాలు జరిగాయన్నమాట మెడిటేషన్‌లో. వండర్‌ఫుల్. హ్మ్. సో, ధ్యానంలోకొచ్చాక అసలు ఎక్కడ లేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ! ఎంతో పెద్ద ఆరోగ్యాన్ని అవును. ధ్యానంలోకి రావడం కోసం ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. అవును మ్యామ్. ఫైనల్లీ మీకు నేచర్ ఒక హింట్ ఇచ్చింది. యెస్ మ్యామ్. ఆ హింట్ పట్టుకొని మీరు మీరు యుటిలైజ్ చేసుకున్నారు. యెస్ యాక్చువల్ మ్యామ్. యెస్ మ్యామ్. చెప్పాలంటే చాలా మందికి నేచర్ ఫస్ట్ చిన్న వార్న్ చేస్తది. ఇది అంటే అందరికీ జరిగే కామన్‌గా మేము చూస్తున్నాం కాబట్టి అందరి యెస్. ఎక్స్‌పీరియన్సెస్. నేచర్ ఫస్ట్ చిన్న వార్న్ చేస్తది. హ్మ్. ధ్యానంలోకి రావటానికి, వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవటానికి ఒక ఇన్సిడెంట్. కొంతమంది నేచురల్‌గా ధ్యానంలోకొస్తారు. హ్మ్. కొంతమంది ఏంటి అంటే ఒక దెబ్బేస్తదనమాట. ఒక దెబ్బేసి, ఒక వార్న్ చేసి, అప్పుడు మళ్ళీ రీబర్త్ హ్మ్. ఇస్తది. అప్పుడు కూడా యుటిలైజ్ చేయకపోతే కంప్లీట్‌గా బాడీ వెకేట్ చేయటం అనేది జరుగుతది. ఈ కేసెస్ నేను చాలా చూసా. హ్మ్. హ్మ్. ధ్యానంలోకి రావడం కోసం మాత్రమే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వటం. అవును. లేదంటే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వటం. హ్మ్. లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎందుకు సృష్టించబడతాయంటే మనం మెడిటేషన్‌లోకి రావటానికి మన రావటం. లైఫ్ ఎందుకంటే మన లైఫ్ పర్పస్ అది కాదు. ఈ అవును. భూమి మీదకి ఒక పని మీద వచ్చాం. ఆ పని మర్చిపోయి ఇంకేదేదో పనులు చేసుకుంటా మనం వెళ్తామంటే అది నేచర్ యాక్సెప్ట్ చేయదు కదా! సో, అలా మీరు మీ యొక్క కాన్షియస్ ఏదైతే చైతన్యం ఏదైతే మీ మూల చైతన్యం ఉందో దాన్ని ఈజీగా పట్టుకోగలిగారనమాట. యెస్ మ్యామ్. యెస్. అలా నేను చూసిన వాళ్ళలో చాలామంది ధ్యానంలోకి రావటం కోసం చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవి జరగటం. లేదంటే ధ్యానంలోకొచ్చినా కూడా మనం అవేర్‌నెస్‌గా లేకపోతే ఒక దెబ్బేయటం. అవును. అంటే అప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వటం. అది కూడా మనం అవేర్‌నెస్‌లో పట్టుకోకపోతే బాడీ వెకేట్ చేసిన వాళ్ళని చేస్తా. నేను చాలా మందిని చూసా. హ్మ్. హ్మ్. ధ్యానంలోకొచ్చిన వాళ్ళని చూసాను.
రాకుండా దెబ్బల మీద పడినా కూడా నాలాంటి వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా తెలుస్తుంది అవును. ఇది కాదు మీకు యాక్చువల్ మీరు మెడిటేషన్లోకి రావాలి ఖచ్చితంగా అని. వినరు, చనిపోవడం జరుగుతుంది అనమాట. నాది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో అయితే లేదు లేదు అంటే చచ్చిపోవాలి అనే ఆలోచన సృష్టించగలిగే సమస్యలు కూడా రావచ్చు. ఏంది ఇది, ఏంటి ఈ తిప్పలు, ఏమి బాధలు ఇవి, చచ్చిపోతే బెటరా బాబు అనే మాట వచ్చింది అంటే డెఫినెట్గా మీరు రూట్ చేంజ్ చేసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి మీరు ఖచ్చితంగా. అది ఆ టైం అనమాట, మెడిటేషన్లోకి వెళ్ళే టైం అనమాట. అవును. సో రీసెంట్గానే మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఫస్ట్ ఒక యాక్సిడెంట్ అయింది స్పీడ్ డ్రైవింగ్ చేయటం వల్ల. నేచర్ అలర్ట్ చేస్తుంది, అప్పుడు ఒక ఛాన్స్ ఇస్తుంది. సో వితిన్ 15 daysలో మళ్ళీ స్పీడ్గా డ్రైవ్ చేశాడు దెబ్బలతోని. సో సెకండ్ టైం చనిపోవడం జరిగింది. సో అట్లాగే ఫోన్ ఎవరిదైనా పోతుంది, ఫస్ట్ దొరుకుతుంది, దొరికింది అంటే మీరు నెక్స్ట్ అవేర్నెస్లో ఉండాలి. అవేర్నెస్ పోతుంది మీకు అంటే ఆ ఒక్క ఫోన్ విషయంలోనే కాదు, మిగతా విషయంలో అవేర్నెస్ కోల్పోతున్నారు మీరు అని ఒక హింట్ అనమాట. ఫస్ట్ టైం దొరికింది, మనం ఏం చేయాలి, రెండోసారికి అవేర్నెస్తో ఉండాలి ప్రతి విషయం మీద. రెండోసారి కూడా మనం అదే ప్యాటర్న్లో వెళ్ళామంటే రెండోసారి ఫోన్ పోతుంది. అలా పోయిన వాళ్ళు కూడా నేను చూసాను. ఫస్టే పోవు ఎవరిది, ఫస్ట్ టైం ఒకసారి పోయి దొరుకుతుంది, రెండోసారి కంప్లీట్గా పోతుంది. ఈ అవేర్నెస్, ఈ అబ్జర్వేషను, మన పైన మనం అబ్జర్వేషన్ పెట్టుకొని మన పైన మనం అవేర్నెస్తో ఉంటూ మన చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, సో నేచర్ కనెక్ట్ అయ్యి నేచర్ ఇచ్చిన హింట్స్ని పట్టుకుంటూ ఉంటే లైఫ్ అంతా స్మూత్గా వెళ్తుంది. లేదు అంటే అంతే హడల్స్ టైప్లోనే ఉంటాయి. బట్ మీ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది నాకు సీరియస్లీ. మీరు ఎంత తొందరగా ఫాస్ట్గా మీరు అంటే ఎక్కువ మాస్టర్స్ కూడా మీకు అది చూపించడం, మీరు పట్టుకోవటం, సో మిమ్మల్ని వాంటెడ్లీ అట్లా తీసుకొచ్చి ఇలా తీసి అలా ప్లేస్ చేసినట్టు అనిపించింది నాకు. సో బిఫోర్ మెడిటేషన్ మీరు చాలా హై ఎనర్జీ అని చెప్పారు, అంటే చాలా యాక్టివ్ హైపర్ ఉంటారు, యాక్టివ్ ఉంటారు. సో బిఫోర్ మెడిటేషన్ మీకు ఏమైనా ఒక సమస్య వస్తే దాన్ని ఈజీగా తీసుకునే మైండ్ సెట్ ఉండేదా? అసలు పట్టించుకునేదాన్ని కాదు. అంటే ఆలోచించాలి, ఇది ఎందుకు వస్తుందో మీరు చెప్పారు కదా. ఇప్పుడు నేచర్ మనకి ఒకటి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇట్లా మనకి సిచ్యువేషన్ వచ్చిందని ఆలోచించి మనలో మనం చేంజెస్ తెచ్చుకోవాలి కదా. అలా ఎప్పుడు ఆలోచించేదాన్ని కాదు. అందుకనే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉండేది. ఇప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఒకరు మన లైఫ్లోకి వచ్చారన్నా, ఒకరు మనతో మాట్లాడుతున్నారన్నా, మన అంటే ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్ మన లైఫ్లో జరుగుతుంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అనేది కారణం లేకుండా ఏదీ జరగట్లేదు. ఇది మనమే నడిపించేయట్లేదు. ఒకప్పుడు ఏంటంటే ఇదంతా నేనే చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది ఇదంతా. అప్పుడు అట్లా అనమాట. మెడిటేషన్కి రాకముందు ఇదంతా నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది ప్రతిదీ, నేను అన్న దీంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఆ నేను లేదు. ఇప్పుడంతా నేచరు, యూనివర్సే చేస్తుంది, నేనేమీ లేదు, నేను ఒక కారణం అంతే, కానీ నా చేత జరిపించబడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు. అప్పుడు అలా కాదు, ఇదంతా నేనే చేస్తున్నా. ఒక రకమైన ఈగోనో, అహంకారమో, తెలియని అజ్ఞానమో ఏదో ఉండేది. ఇప్పుడు ఉన్నాను అంటే హైపర్గానే ఉన్నాను, కానీ ఆలోచనతో కూడిన హైపర్ అనమాట ఇప్పుడు. అప్పుడు అనాలోచితంగా అనమాట, ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్న హైపర్ అదనమాట అప్పుడు. అది మెడిటేషన్కి ముందు తర్వాత వచ్చిన చేంజెస్ నాలో. సో ఫైనలీ మీరు చాలా బాగున్నాయి ఎక్స్పీరియన్స్లు, అంటే అవేర్నెస్లో ఉన్నారనే విషయం నాకు బాగా అర్థమైంది. సో అందుకే చాలా చూజీగా ఇమీడియట్గా ఒక దెబ్బ తగిలితే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ తర్వాత మీరు ఏదైతే నేచర్ చూపించిందో ఆ వేలో మీరు చక్కగా నడిచారు. చాలా బాగుంది లైఫ్ అనుకుంటున్నాను. సో బాగుంటది, బట్ నేను ఆ కన్క్లూజన్ నేను ఇవ్వకూడదు కదా, మీ దగ్గర నుంచి వస్తే బాగుంటది అని. సో ఫైనల్లీ మీరు యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను యూత్కి ఇచ్చే మెసేజ్ ఒక్కటే మ్యామ్, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, మనకి ధ్యానము సర్వరోగ నివారిణి, సత్యధ్యాన ప్రసాదిని, సర్వభోగకారిణి అన్నారు కదా. అన్నిటికన్నా ముందు మనిషికి కావాల్సింది ఆరోగ్యం. అది నేనైతే పొందాను.
ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలుగుతాం. సర్వరోగ నివారణి అన్నారు. ఒక రోగమే కాదు, అన్ని రోగాలకి మందు ధ్యానము. సో ఇప్పుడున్న ప్రెజెంట్ యూత్ కంటే అన్ని రోగాలు ఉన్నాయి. ఈ మొబైల్ వాడడం వలన ఈ ఇంటర్నెట్ అని అదని ఇదని అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రశాంతమైన జీవితం కోసం, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కోసం, నాలాగే అనాలోచితంగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. జీవితంలో ఏదైనా సాధించటానికి ఒక గోల్ సెట్ అనేది పెట్టుకుంటారు, కానీ దాన్ని రీచ్ అవ్వలేరు, సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంటారు. అట్లా సైడ్ ట్రాక్ పట్టకుండా గోల్ వరకు రీచ్ అవ్వడానికి ఒక మార్గాన్ని కరెక్ట్గా ఉండాలి, రీచ్ అయ్యేంత వరకు ఉండాలి అంటే ధ్యానం కరెక్ట్. ఎంతమంది వచ్చినా ఎన్ని జరుగుతూ ఉన్నా గోల్కి రీచ్ అయ్యేలా చేసేది ధ్యానం. మనకి ఆ అర్జునుడికి ఆ కన్నే కనిపించింది అంటారు కదా, అలా ఆ గోలే కనిపించేలా చేసేది ధ్యానం. సూపర్ సూపర్. అదే మేడం. సో యూత్ అనేది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఇప్పటి యూతే రేపటి పౌరులు కదా. సో యూత్ ఆటోమేటిక్గా ఇప్పుడు చేస్తే ఫ్యూచర్లో ఈ భారత్ అనేది ఈ విశ్వం అనేది బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్కరికి అంతే కదా, ఎందుకంటే యువతకి చాలా అత్యధికమైన శక్తి ఉంటది కాబట్టి వాళ్ళు ఇలా ఏదైనా చేయగలరు. అవును మ్యామ్, అవును. సో కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనుకో టైం పడుతుంది. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలీదు. యూత్ మాత్రం ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళు ఏదైనా చక్కగా చేసేయగలరు. డెసిషన్స్ చక్కగా తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకుంటే ఎంతో వర్క్ చేయొచ్చు యూత్ తో. సో చాలా బాగా చెప్పారు. సీరియస్లీ మీ బ్లెస్డ్ లైఫ్ మీరు ఇప్పుడు. థ్యాంక్ యూ. మీకు మళ్ళీ మీకు చాలా అద్భుతమైన జీవితం నేచర్ ఇచ్చింది. చాలా అద్భుతంగా మీరు యూటిలైజ్ చేసుకున్నారు. నేచర్ మీకు అద్భుతమైన జీవితం ఇచ్చింది, మీరు కూడా దాన్ని చక్కగా మౌల్డ్ చేసుకొని చక్కగా యూటిలైజ్ చేసుకొని ఈ జన్మని చరితార్థం చేసుకుంటున్నారు అనమాట. ఆల్ ద బెస్ట్ లీలాంజలి. ఇంకా 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 మంచి మంచి అనుభవాలు, మీ యొక్క జన్మని ఇంకా పరిపూర్ణం చేసుకుంటూ సార్థకత చేసుకుంటూ మంచిగా స్పిరిచువల్ లైఫ్ లో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా లీలాంజలి ఎక్స్పీరియన్స్. తన జీవితంలో జరిగిన సంఘటనలకి కృంగిపోకుండా ధ్యానం తెలియడమే తరువు చక్కగా ఫోకస్ చేసి సంకల్పంతో మళ్ళీ తనని తాను ఎలా తీర్చిదిద్దుకుందో, తన జీవితాన్ని చక్కగా అద్భుతంగా మలుచుకుంది. సో అందుకే గురువు గారు అంటారు, ఉద్ధరేదాత్మన, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఎవరు నిన్ను ఉద్ధరించలేరు. సో అలా తాను ఉద్ధరించుకుంది ధ్యానం ద్వారా. సో మీ అందరికీ ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ధ్యానం అన్నది ఒక్కటే పరిష్కారం ఏ సమస్యకైనా. సో మన లీలాంజలి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది ఇవాల్టి యువశక్తి కార్యక్రమం. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.